ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. చూడండి థాయ్ ఎయిర్వేస్ ఎలా ఉంది. ఇంకా వెళ్దామా? అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. మొన్ననే యూట్యూబ్ ఈవెంట్ అయిపోయింది అండ్ ఇవాళ నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను గైస్. నేను అసలు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను అంటే నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో ఇవాళ నేను బ్యాంకాక్కి వెళ్తున్నా. ఒక 1 month ట్రిప్ కోసం వెళ్తున్నాను గైస్. మామూలుగా అందరు వారం కోసం పోతారు, లేదంటే ఒక 10 రోజుల గురించి పోతారు, కానీ 1 month గురించి పోతున్నా. అండ్ ఇమిగ్రేషన్లో కూడా బ్యాంకాక్లో చాలా రూల్స్ రెగ్యులేషన్ చేంజ్ అయినాయి అంట. సో నేను డైరెక్ట్లీ మీకు అక్కడ వెళ్ళి అసలు ఏం రూల్ చేంజ్ అయినాయి, అక్కడ ఏమేమి అడుగుతున్నారు అవన్నీ నేను చెప్తా. ఆల్రెడీ నేను అంతా ప్యాకింగ్ అన్నీ చేసుకొని ఉన్నాను. ఇగో మీరు అందరూ చూసుకోవచ్చు, కంప్లీట్లీ ప్యాక్ చేసుకున్నా. ఇగో ఇదొక బ్యాగ్ ఉంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఇగో బట్టలు వేసుకొని ఇంకా వెళ్ళిపోదాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు అడగండి. నేను కంప్లీట్లీ సోలో ట్రిప్ వెళ్తున్నా, నాతో ఎవ్వరు వస్తలేరు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. అక్కడ ఎందుకు వెళ్తున్నా అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో అవన్నీ చెప్తాను. మీరు ఒకవేళ యూట్యూబర్ అయ్యి ఉంటే నా లెక్క ఇలానే వీడియోస్ చేస్తున్నారా, ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాను కదా, మీరు కూడా నా లెక్క వెళ్ళొచ్చు. అవి సీక్రెట్లు అవన్నీ షేర్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు లేట్ ఎందుకులే, తొందరగా నేను బట్టలు వేసుకుంటా, ఇంకా బయలుదేరదాము. ఇగో మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, క్యాబ్ వచ్చింది కింద. మనమైతే ఎయిర్పోర్ట్లో వచ్చేసాం గైస్, చూసుకోవచ్చు. లోపల పోయి ముందు సెక్యూరిటీ చెకింగ్ చేసుకుందాం గైస్. నా బ్యాగ్ చూడండి ఎంత మంచిగా ఉంది కదా గైస్. ఇదే థాయ్ ఎయిర్వేస్ది. ఫస్ట్ మనం లోపల బ్యాగ్ ఇచ్చేద్దాము అండ్ టికెట్ కూడా తీసుకుందాం, బోర్డింగ్ పాసెస్. గైస్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ ఇమిగ్రేషన్. సో ఇక్కడ లోపల పోదాం, ఏం మాట్లాడతాం, ఏం అడుగుతారో చూద్దాము, ఓకేనా? దీని తర్వాత మనము నేను చెప్తా ఏం అడిగిరు ఏందో అనేది, ఓకే? చూసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇక్కడ చెకింగ్ చేయాలా, తీసేసుకుందాం ముందు బ్యాగ్స్. గైస్ ఇప్పుడే మన శంషాబాద్లో ఉన్న ఇమిగ్రేషన్లో చాలా ఈజీలీ స్మూత్లీ క్లియర్ అయిపోయింది. బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, ఎందుకు పోతున్నావు ఏంది అది ఇది అని, అంత పెద్దగా ఏం అడగలేరు. సో ఇప్పుడైతే నేను లోపల వెళ్తున్నా నా గేట్ నెంబర్కి. థాయ్ ఎయిర్వేస్లో నా టికెట్ అయితే ఉంది. చాలామంది ఏమంటారంటే థాయిలాండ్ 10,000లో వెళ్ళిపోవచ్చు, 15,000లో వెళ్ళిపోవచ్చు. అరే మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. యాక్చువల్గా ఆల్మోస్ట్ నాకు 35,000 రూపాయలు కేవలము అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్కి అయినాయి, తెలుసా మీకు? నిజం చెప్తున్నా. 10,000 రూపాయల్లో ఫ్లైట్ టికెట్స్ అంటే అది లైక్ వాయా వియత్నాం, వాయా శ్రీలంక అలా ఉంటాయి. అండ్ అలాంటి ఫ్లైట్స్లో ఎక్కితే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. 15 గంటలు 20 గంటలు మళ్ళీ దిగాల, ఫ్లైట్ చెకింగ్ అది ఇది. సో అసలు దాంట్లో నమ్మకండి. నేను డైరెక్ట్లీ ఫ్లైట్ బుక్ చేశా, హైదరాబాద్ టు డైరెక్ట్లీ బ్యాంకాక్. 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీలీ, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దగ్గర 35,000 పడ్డది నాకు, ఓకేనా గైస్? సో జాగ్రత్త ఉండండి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని నమ్మకండి అంటే నమ్మొచ్చు, చాలామంది ఉన్నారు మంచోళ్ళు కూడా, బట్ ఎనీ హ్యావ్ చాలా కేర్ఫుల్ ఉండాలా. చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. లోపల వెళ్దాం, ఏమైనా తిందాం. లాంజ్లో వచ్చాము తిననీకి. సో ఆకలి అవుతుంది, ఫుడ్ వేసుకుంటున్నా, చూసుకోవచ్చు. ఈ చట్నీ బాగున్నట్టుంది, వేసుకుంటా కొంచెం. గైస్ చూసుకోవచ్చు, లాంజ్లో ఫుడ్ తింటున్నాం. రోటీ, సబ్జీ, ఆలు గీలు అండ్ ఇలా జ్యూస్, ఐస్ క్రీమ్లు అన్నీ ఇచ్చారు. సో ఫటాఫట్ తిందాము, తినేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కుదాము. ఇప్పుడే అన్నం తినేసాము అండ్ లాంచ్లో కూర్చొని ఉన్నాం, చూసుకోవచ్చు. ఇంకా ఫ్లైట్కి 1 hour ఉంది. సో ఫ్లైట్ ఎక్కుదాం, ఓకేనా గైస్? లోపల వెళ్తున్నాం, పదండి గైస్, పోయి ప్లేన్ ఎక్కుదాం ఇప్పుడు. థాయ్ ఎయిర్వేస్ చూడండి ఎలా ఉంది. చూడండి థాయ్ ఎయిర్వేస్ ఎలా ఉంది. సో పోయి మన సీట్ దగ్గర కూర్చుందాము.
గైస్ థాయ్ ఎయిర్వేస్ ఎంత లగ్జరీ ఉంది ఒక్కసారి చూడండి. ఇక్కడ స్క్రీన్ కూడా ఇచ్చిండు, 2 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ ఇటు చూడండి రన్వే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది థాయ్ ఎయిర్వేస్. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్వేస్ అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మంచిగా 2 సీట్స్ ఉన్నాయి. గైస్ మనమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాము బ్యాంకాక్కి. ఫుడ్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. చలో ఇప్పుడు తిందాం. ఇది కూడా నో యువర్ నో దిస్ ఓన్లీ. గైస్ మనమైతే ఇప్పుడు దిగుతున్నాము. గైస్ ఇప్పుడైతే మనము ఇమిగ్రేషన్లో పోదాము. సో ఇప్పుడే ల్యాండ్ అయినాం అండ్ ఇప్పుడు డైరెక్ట్లీ మనమైతే ఇమిగ్రేషన్లో వెళ్తున్నాము. చూసుకోవచ్చు. ఇమిగ్రేషన్ నుంచి బయటికైతే వచ్చేసాను. ఇక్కడ లగేజ్ పికప్ చేసుకుంటున్నా, చూస్తున్నా ఎక్కడ లగేజ్ ఉంది. సో ఇమిగ్రేషన్లో ఏమైంది మనం బయటికి పోయి మాట్లాడదాం. యో మ్యాన్ యో వెయిట్ 1 సెకండ్. యా ఇదే కదా మన బ్యాగ్. ఎస్ సో ये रहा मेरा बैग. ఫైనలీ ఐ గాట్ మై లగేజ్. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. నేను చెప్తున్నాను కదా, ఈ విషయం మీకు తెలియకపోతే ఈ ఎయిర్పోర్ట్ నుంచే డైరెక్ట్లీ ఇండియాకి రిటర్న్ పంపించేస్తారు. ఒక్క నిమిషం, ఫస్ట్ నేను ఎగ్జిట్ తీసుకుంటా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకొని మీకు చెప్తా. గైస్ ఇమిగ్రేషన్ నుంచి బయటికి రాగానే ఇలా సిమ్ కార్డులు అమ్ముతారు. ఇక్కడ మీరు కొనుక్కోకండి, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, చాలా ప్రైస్ ఉంటుంది ఇక్కడ. నేనైతే అగోడాలోనే ఈ సిమ్ బుక్ చేసుకున్నా, కేవలం 400 రూపాయల్లోనే. ఫుల్గా 5G కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నాకు, ఎటువంటి ఎక్కువ ఛార్జెస్ కూడా లేవు. సో ముందే ఈ సిమ్ బుక్ చేసుకుంటే మీరు కూడా సేఫ్ సైడ్ ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఇమిగ్రేషన్లో నేను చెప్తున్నాను కదా, ఎన్నో వీడియోలు చూసా. 20,000 థాయ్ బాత్ కావాలి, లేదంటే ఎంట్రీ ఉండదు, వీసాకి ఎంతో పే చేయాలి, అది చేయాలి ఇది చేయాలని చాలా వీడియోస్ చూశాను. నాకైతే చాలా ఈజీలీ ఇమిగ్రేషన్ క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఏం అడగలే, జస్ట్ నా పాస్పోర్ట్, టీడాక్ ఉందా లేదా, అండ్ హోటల్స్, ఇవే హోటల్ బుకింగ్ ఉందా లేదా గంతే అడిగిర్రు. చూసిర్రు, అన్నీ ఉన్నాయి, స్టాంప్ వేసి వెల్కమ్ టు బ్యాంకాక్ అనేసిర్రు. అండ్ ఇప్పుడు నేను బయటికి కూడా వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇప్పుడు పటాయా వెళ్ళాలి నేను. సో బయట పటాయాకి బస్సెస్ ఉన్నాయి. సో అక్కడ బయట పోయి మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇలా పటాయా వెళ్ళనీకి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో మీరు మీ నచ్చిన కౌంటర్ మీద వెళ్ళవచ్చు. అగో పటాయా అని చెప్తున్నారు. 130 రూపీస్ పటాయాకి. సో ఇక్కడ నుంచే ఇప్పుడు మేము పటాయాకి బస్ అయితే బుక్ చేసుకుంటున్నాము. ఇప్పుడే 7:30కే, టైం కూడా 7:30 అయిపోయింది. ఈయన డ్రైవర్ అని చెప్తున్నాడు. సో వెళ్ళాలి ఇంకా. గైస్ ఇగో ఇదే మన బస్సు, ఏదైతే పటాయాకి వెళ్తుంది, BKS. సో ఇక్కడ ఇప్పుడు లగేజ్ పెట్టేద్దాం మనది. చూడండి ఈ డ్రైవర్ ఎంత మంచోడు, పట్టేసుకొని పెట్టేస్తున్నాడు. సో బస్ లోపల అయితే ఇప్పుడు వెళ్దాం. కరెక్ట్ 7:30 అంటే 7:20కి నేను ఇట్లా ఎగ్జిట్ దగ్గర వచ్చాను. 7:30కి బస్సు ఉంది, లాస్ట్ బస్సు. అంటే ఉన్నాయి బస్సులు, కాకపోతే మళ్ళీ గంట సేపు వెయిట్ చేయాలా. తో దొరికింది పటాయాకి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే లోపలనే మాకైతే పటాయాకి బస్ దొరికింది, లేదంటే గంట సేపు ఎయిర్పోర్ట్ కాడనే కూర్చోవాల్సి వస్తుంది. 130 బాతే పటాయా వెళ్ళడానికి. సో ఇంకా స్టార్ట్ కూడా అయిపోయింది బస్సు, అసలు లేటే లేదు.
ఇంకా నేను బ్యాక్ టు బ్యాక్ మొత్తం అన్ని సోయాసిక్స్ అన్ని నసా క్లబ్బులు గిబ్బులు అన్నీ A to Z బ్లాగ్స్ పెడుతూనే ఉంటా. అండ్ ఇప్పుడు నేను ఏ హోటల్ బుక్ చేశానో అది చూపిస్తాను మీకు, ఎంతలా పడ్డది ఏంది. అక్కడ మనం పటాయాకి వెళ్ళి మాట్లాడుకుందాము. సిమ్ గురించి అయితే చెప్పాను కదా, అగోడాలో బుక్ చేసుకోండి. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి గైస్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్లైట్ టికెట్స్ గురించి కూడా కొంచెం కాస్ట్ పెరిగిపోయింది ఎలాగో. సో మీ లైక్ మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చూసుకుని అది కూడా బుక్ చేసేసుకోండి. పడుకున్నా నేను, నిద్ర చక్కగా లేదు. లేచేసరికి పటాయా వచ్చేసింది కేవలం 1 అవర్లోనే. చూసుకోవచ్చు, రోడ్ అయితే క్రాస్ చేస్తున్నా, అటువైపు నేను వెళ్ళాలి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి రోడ్ ఎలా ఉన్నాయి. ఓ షిట్ మ్యాన్, చూడండి ఎంత బాగుంది కదా. ఆ రూట్లోనే వాకింగ్ స్ట్రీట్లు, క్లబ్లు, పెద్ద కథ ఉంది ఆ రూట్లో. ఒక్క నిమిషం, క్యాబ్ బుక్ చేసాము హోటల్ వెళ్ళనీకి. సో వెళ్దాం హోటల్కి. హోటల్ లోపలైతే వచ్చేసాము, చూసుకోవచ్చు ఎంత బాగుంది కదా. చెక్ ఇన్ చేసుకుందాము. చూడండి గైన్స్, రజనీగంధ పాన్ మసాలా తింటే 2000 బాత్ ఫైన్. ఇక్కడ కూడా ఆ చెత్తను అంటబెట్టారు కదరా మీరు. గైస్ చేపలు చూడండి, ఫిష్లో ఎంత బాగున్నాయి కదా. సో చెక్ ఇన్కి టైం అవుతుంది. సో అందు గురించి ఇక్కడ చూపిస్తున్నా, ఎంత బాగుంది చూడండి. పదండి గైస్, నా రూమ్ చూపిస్తా మీ అందరికీ. 514లో మనకి ఇచ్చారు. ఓకే, సో కార్డ్ అయితే ఉంటుంది. ఇలా లోపలికి అయితే వచ్చేసాము, డోర్ పెట్టేసుకుందాము. ఓకే, ఇలా లాక్ చేయాలన్నమాట ఇది. సో లాక్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎంత లగ్జరీ ఉంది గైస్. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, చిన్న కిచెన్ టైప్ కూడా ఉంది. అండ్ వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ అయితే అల్ట్రా లగ్జరీ. చూపిస్తాగండి, ఇక అల్ట్రా లగ్జరీ. ఆల్రెడీ నేను యూజ్ చేశాను, ఎందుకంటే నేను డైరెక్ట్లీ ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకు వచ్చి పడుకున్నా, చాలాసేపు పడుకున్నా. నా బాడీ కూడా రెస్ట్ కావాలి కదా, కంటిన్యూ వ్లాగ్స్, లగేజ్ పట్టుకోవడం ఇవన్నీ కూడా చేయలేను. సో రూమ్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది. అక్కడ మంచిగా ఇద్దరు కూర్చోనికి, ఇక్కడ పెద్ద టీవీ, చాలా బాగుంది. లైటింగ్స్ పెడితే అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ బాల్కనీ చూడండి, అసలు బాల్కనీ సూపర్బ్. ఇవ్వండి బాల్కనీ చూడండి, పక్కన క్లబ్ కూడా ఉంది, అటు దిక్కు సోయాసిక్స్ ఉంది. అబ్బా బాబా బాబా, నెక్స్ట్ లెవెల్. కింద జిమ్ ఉంది, కింద జిమ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి ఈ హోటల్లో మనకు కావాల్సింది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది గైస్. దగ్గర నాకు ఈ హోటల్ ఎంతలో పడ్డదంటే ఒక 3000 రూపీస్లో పడ్డది పర్ డే. నోవా పార్క్ అన్నమాట ఇది. నోవా హోటల్స్ అనేది చాలా ఫేమస్ పటాయాలో. అండ్ ఇంకా మీరు మీ కంఫర్ట్ని బట్టి మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. తక్కువలో కూడా ఉన్నాయి, ఎక్కువలో కూడా ఉన్నాయి. నాకేంటంటే నా దగ్గర కెమెరాస్, ఎక్విప్మెంట్స్ కొంచెం కాస్ట్లీ కాబట్టి నాకు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. అందు గురించి నేను ఇంత కాస్ట్లీ కొంచెం హోటల్ బుక్ చేసుకున్నాను. కాస్ట్లీ ఏం లేదు, 3000 ఓకే పర్, ఇంతైనా పెట్టవచ్చులే. ఇంతగానే ఇస్తున్నప్పుడు ఇంత పెట్టాలి కదా. అండ్ అలానే ఇమిగ్రేషన్ది ఏదైతే మీరు విన్నారు 20,000 థాయ్ బాత్, 20,000 థాయ్ బాత్ క్యాష్ క్యారీ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, అదంతా సొల్లు, నమ్మకండి. కేవలం వ్యూవర్షిప్ని పెంచుకోనికి అలా చెప్తున్నారు. చాలా స్మూత్లీ నా ఇమిగ్రేషన్ అయిపోయింది, నేను బయటికి వచ్చాను హ్యాపీలీ. నా హోటల్కి వచ్చి పడుకున్నా. మళ్ళీ ఇగో మీ అందరికీ రూమ్ చూపెట్టాలి కాబట్టి రూమ్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా గైస్, ఇంకా 1 మంత్ ఉండబోతున్నాను ఇక్కడనే. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి. ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా పెట్టండి, నేను ప్రతి ఒక్క దాని మీద వీడియోలు చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.